వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లాగ్స్. తులసిమ్మ కథ పురాణాలలో ప్రముఖంగా చెప్పబడింది. తులసి మొక్క మనం ఎంతో పవిత్రంగా భావించి పూజించే మొక్క. ఈ మొక్క పవిత్రతకు కారణం దానికున్న పూర్వజన్మ వృత్తాంతం. తులసి జన్మ. తులసి లక్ష్మీదేవి అవతారంగా పుట్టింది అని కొన్ని పురాణాలు చెబుతాయి. మరో పక్క తులసి వృంద అనే రాక్షసి రూపంలో పుట్టిందని చెప్పబడింది. వృంద జలంధరుడి భార్యగా ఉండేది. జలంధరుడు శివుడి తపస్సుతో పుట్టిన శక్తివంతమైన రాక్షసుడు. వృంద తన భర్తను ప్రేమతో విధేయతతో కాపాడేందుకు అత్యంత పవిత్రమైన తపస్సు చేసింది. జలంధరుడు మరియు వృంద. జలంధరుడు శివుని కృపతో జన్మించినవాడు. అతనికి చాలా శక్తి ఉండేది, కానీ అతను చాలా దుర్మార్గంగా మారిపోయాడు. దేవతలతో యుద్ధం చేస్తూ వారి రాజ్యాలను ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. అతని భార్య వృంద అత్యంత పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ తన భర్త రక్షణ కోసం తపస్సు చేసింది. ఈ కారణంగా జలంధరుడికి ఎవరు ఏదైనా హాని చేయగలరని లేదు. విష్ణు మాయ. దేవతలు జలంధరుడిని ఓడించేందుకు విష్ణువు సహాయం కోరారు. శ్రీహరి వృంద యొక్క తపస్సును భంగం చేసేందుకు తన మాయ ఉపయోగించాడు. విష్ణువు జలంధరుడి రూపంలో వృంద వద్దకు వచ్చి ఆమెను భ్రమింపజేశాడు. ఈ విధంగా వృంద యొక్క తపస్సు భంగమైంది. వృంద యొక్క శాపం సత్యం తెలిసిన వెంటనే వృంద క్రోధంతో విష్ణువును శపించింది. నీకు నా భర్తను వంచించడం ద్వారా ఏ శుభం కలుగదు. నీవు శిలగా మారిపోవాలి అని శపించింది. ఆ శాపం కారణంగా శ్రీహరి శిలగా మారిపోయాడు. ఇది శాలగ్రామంగా పూజించబడుతోంది. తులసి మొక్కగా మారటం తరువాత వృంద తన భర్త జలంధరుడి మరణం విన్నాక తీవ్ర దుఃఖంలో మునిగింది. ఆ దుఃఖంలో ఆమె తన ప్రాణాలను విడిచింది. విష్ణు ఆమెకు కృతజ్ఞతగా వృందను తులసి మొక్కగా మారుస్తానని వరం ఇచ్చాడు. ఆ తులసి మొక్క విష్ణు పూజలో ముఖ్యమైన భాగంగా మారింది. తులసి మహాత్మ్యం. తులసి మొక్కను పూజించడం ద్వారా సకల పాపాలు తొలగుతాయని, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతాయి. ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించడం, పూజించడం వల్ల కుటుంబంలో శుభాలు వస్తాయి అని హిందువులు విశ్వసిస్తారు.